ప్రవీణ్, అరే ప్రవీణ్, అరే ప్రవీణ్. ఈయనకేమైంది? లగ్గమైన సంది మనిషి మనిషి దక్కుంటలేడు. పిలిచిన పలకకుండానే పోతుండు. ప్రవీణ్, అరే ఓ ప్రవీణ్. ఏమైందిరా పిలిచిన సప్పుడేకుండా చిన్ను? ఏం లేదురా. ఏమైందో చెప్పురా. నీకు తెలియందారా, నందిని నాకు పదే పదే గుర్తుకొస్తుందిరా. నేను మర్చిపోయినా, నా మనసు మర్చిపోతలేదురా నందిని. అరే నువ్వు అనేది నిజమేరా. మన అన్నిటికీ మందు ఉంది, కానీ మనసుకే మందు లేదురా. దానికి ఒకటే మార్గం. ఏంటిదిరా? నందిని మర్చిపోవడమే. అరే నందిని మర్చిపోవడం అసంభవం రా. అట్లాంటివేందిరా? ప్రేమ అనేది నీ ఒక్కడి విషయం, పెళ్ళి అనేది మీ ఇద్దరి విషయం. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రేమ అనేది నీ జీవితంలో ఒక గతం రా, కానీ పెళ్ళి అనేది నీ భవిష్యత్. గతం గురించి మర్చిపోయి జీవితం గురించి ఆలోచించురా. పారా పొలం కాడ పని, ఎక్కడ పని పైన ఉంది. ఏమండి, కాలు చేతులు కడుక్కొచ్చుకోపో, అన్నం పెట్టుకత్తా. ఇదిగోండి. ఏందండి, నాతోని ఎప్పుడు ప్రేమగా మాట్లాడరు. కనీసం నేను పెట్టిన అన్నం కూడా కడుపు నిండా తినరు. నా మీద కోపం చూపించినా పర్వాలేదు, కానీ మీ కడుపు మీద మాత్రం కోపం చూపించుకోకండి. ఎందుకంటే మీరు కడుపు నిండా తినకపోతే నా కంటి నిండా నిద్ర పట్టదు. ఆపవే నీ సోది, ఎప్పటికిదే సోది మాటలు. నీ మాటలు అంటే నాకు చిరాకే. ఇంకోసారి అన్నం తినేటప్పుడైనా తిన్న తర్వాత అయినా గిసంటే చిరాకు తెప్పించే మాటలు మాట్లాడినావు అనుకో, నేను తిన్న 2 ముద్దలు కూడా నా కడుపులో పోవే. అయ్యో, నేను చెప్పేది మీ మంచి కోసమే కదండి. ఎప్పటికిదే సోది నీతోటి. ఏమండి, ఏమండి, ఏం లేదు అత్తమ్మ. నీ మాటలు అబద్ధం చెప్పచ్చు, కానీ నీ ముఖం అబద్ధం చెప్తలేదు. ఏమైంది చెప్పు, ఎందుకు చెప్తాను? అట్లా కాదత్తమ్మ, నాకు ఒకటి తెలియక అడుగుతా. అసలు మీ కొడుకుకు నన్ను ఇష్టంగానే పెళ్లి చేసిరా, లేకపోతే బలవంతంగా పెళ్లి చేసిరా అత్తమ్మ? నీ ఫోటో చూపించినాక నాకు ఇష్టమే అన్నాడే, అప్పుడే పెళ్లి చేసిన. ఏమో అత్తమ్మ, మీరంటాళ్ళు కానీ అసలు మీ కొడుకుకు నా మీద ప్రేమే లేదు. ఎందుకంటే కనీసం ఒక్క రోజన్నా నాతో ప్రేమగా మాట్లాడిన రోజే లేదు. పిచ్చిదా, కొంతమంది కొన్ని రకాల ప్రేమ చూస్తారు, కొంతమంది బయట చెప్పుకుంటారు, కొంతమంది కడుపులో దాచుకుంటారు. వీడు కూడా అంతేనే. నువ్వంటే మస్తు ప్రేమ, దేనికైనా సమయం సందర్భం రావాలని అది అచ్చగా కోపకపడి తల్లి. నువ్వు పొద్దుగాడుస్తుంది, ఏం తిననట్టున్నావు, ముఖం కడుక్కొని తినిపో. సరే అత్తమ్మ.
అరే అనిల్, నీతో ఒక విషయం మాట్లాడాలిరా. చెప్పమ్మా. మా ప్రవీణ్ గురించి నీకు అంత తెలుసు కదా. ఆ ఏమైనా ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించుకుంటా ఇంట్లో నా కోడలను మర్చిపోతుండ్రా. కొంచెం నువ్వు నచ్చ చెప్పురా. సరే అమ్మా, నేనేం చేయాలో చెప్పు. నా కోడలు అన్నం పెడితే సరిగ్గా తింటలేడు, దాన్ని చూసే వారికి కసురుకుంటుండు. ఏమైనా ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడు. నా మాట కన్నా నీ మాట ఎక్కువ వింటాడు, ఎందుకంటే మీరు సోపతి కదా. నేను చెప్పినా మనకి ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పినా, కానీ నీకోసం 10 సార్లు కాదు 100 సార్లు చెప్తా. అందుకే నేను చెప్పేదిగా చెప్తా. ఇంకా అమ్మ నువ్వేం బాధపడకు. సరే నువ్వైతే ఇంటికో, నేను చూసుకుంటా. సరే బిడ్డ, కొంచెం చెప్పు. సరే చెప్తా అమ్మ, నువ్వు ఇంటికి. అలాగే వాడిని ఏమన్నా ఇంటికేనాక. సరే అత్తమ్మ, ఈ సర్ది తీసుకొని మీ కొడుకుకి ఇవ్వండి అత్తమ్మ. పొద్దుగాలనే మొహం కడుక్కొని ఏం తినకుండా పొలం కాడికి పోయిండు. అదేదో నువ్వే ఇచ్చి రాకపోయినవే. నా చేతులతో ఇస్తే 2 ముద్దలు కూడా తినడత్తమ్మ. మీరే తీసుకొని ఇవ్వండి. నీ ప్రేమ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమాడు. సరే తీర్చేస్తా. ఏమైందిరా నాన్న, ముఖం కడుక్కొని అట్నే వచ్చినవాట, అన్నం కూడా తినలేదట. కరెంటు చక్క ఉండలేదు కానీ తాపకు పోవట్టే చెప్పు నచ్చి మోటార్ పెడదామని వచ్చింది. కరెంటు చక్కగా ఉంటలేదని వచ్చినావా, నీ మనసు మంచిగా ఉంటలేదని వచ్చినావా? నాకు గాయంత తెలియదారా, నీ తల్లిని నాన్న నేను. ఏంటిదమ్మా నువ్వు మాట్లాడేది? అరే నాన్న, కోడలు నాకు అన్నీ చెప్పిందిరా. అది అటు మాట్లాడితే ఇటు చూస్తున్నావాట, ఇటు మాట్లాడితే అటు చూస్తున్నావాట. అన్నం పెడితే 2 ముద్దలు కూడా తింటలేవాట. దాని ముఖం కూడా చూస్తలేవాట. ఒకసారి దాని ముఖం చూడరా, లచ్చింగల ముఖం దాన్ని. ఒక్క ఆడిది మన ఇంట్లో ఏడితే అడవిలో సీతమ్మ ఏడ్చినట్టురా. దాని దగ్గరికి తీసుకోరా, మంచిగా 4 మాటలు మంచిగా మాట్లాడరా. ఒక్కసారి దాని ప్రపంచంలోకి వెళ్ళి చూడరా. దాని ప్రాణం పోయేంత వరకు అది నేను విడిచిపెట్టి ఉండేది. నువ్వు కూడా దాన్ని విడిచిపెట్టుండు. అరే నాన్న, నీకు అమ్మగా చెప్తలేనురా, ఒక్క ఆడదానిగా చెప్తున్నా. ఎందుకంటే ఆడదాని మనసు ఆడదానికి అర్థమవుతుంది. మొగునికి బయట ప్రపంచం ఎంతో ఉంటుంది, కానీ భార్యకు భర్తే ప్రపంచం రా. దాంతో 4 మాటలు మాట్లాడు బిడ్డ. నాకు తెలుసురా నీ మనసులో బాధ ఏందో. ఒకళ్ళు చెబుతూ ఒకళ్ళ మనసు మారది, కానీ నీ మనసు నువ్వే మార్చుకో. ఇగో అన్నమైతే దీన్ని. సరే అమ్మ. ఇంకా పెద్దమ్మలు ఇంటికి పోయి ఇంటికోతా. ఏమండి, ఎక్కడికి పోతాళ్ళు? నేను పక్కూరు దాకా పోయేస్తా. మా చెల్లె అరగంట క్రితమే ఫోన్ చేసి మన ఆటో స్టాండ్ దగ్గర బస్ దిగిందని చెప్పిందండి. ఇక మన ఇంట్లో కూడా తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా, దాన్ని ఇంటికాడ దింపిపోండి. ఇప్పుడు ఏంది మీ చెల్లెని తీసుకురావాలా నేను? అవునండి. అయినా మీ చెల్లె మన పెళ్ళికి రాలేదు కదా, ఆమెను ఎట్లా గుర్తుపట్టుడు? మా చెల్లె రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మొహానికి స్కార్ఫ్ కట్టుకొని ఉంటుందండి. సరే తీసుకొస్తలే. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి హెల్మెట్. నేను 100 కిలోమీటర్లు పోతాను నానే హెల్మెట్ పెట్టుకోవడానికి. ప్రమాదం ఏ నంగు వస్తుందో మనం ఏం కలగనలేం కదండి. మన జాగ్రత్తలో మనం ఉంటే మనకే మంచిది. ఒక చిన్న విషయం అండి. ఏంటిది? మా చెల్లె మన ఇంట్లో ఉన్నన్ని రోజులు నా మీద కోపానికి రాకండి. కనీసం అది ఇక్కడ ఉన్నన్ని రోజులన్నా నాతోని ప్రేమగా మాట్లాడండి. మళ్ళీ దానికి అనుమానం వస్తే అది పోయి మా అమ్మ నాన్నలతోని మొత్తం చెప్తుంది. అక్కడ మళ్ళీ మా అమ్మ నాన్న బాధపడతారు. వాళ్ళు బాధపడితే నేను తట్టుకోలేనండి. నంది నువ్వేనా? అవును నేనే. మీరెవరు?
నేను మీ బావని మీ అక్క పంపించింది దా. ఓ బావా నువ్వేనా? పెళ్ళప్పుడు అసలు నేను చూడలేదు. ఒకసారి హెల్మెట్ ది. నేను కూడా నిన్ను ఎప్పుడు చూడలేదు, ఒకసారి ముఖం చూపించు. నేను నిన్ను చూద్దామని వచ్చిన బావా, ఫస్ట్ నువ్వే చూపించాలి. నేను చూపించరాదు, నువ్వు చూపించరాదు, ముందు బండి ఎక్కువ. అయ్యో ఆగు బావా, సరే నేను చూపించినాకనే నువ్వు చూపిద్దులే. బావా 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 నేను స్కార్ఫ్ తీసిన కదా, ఇప్పటికన్నా నువ్వు హెల్మెట్ ది బావా. ఫస్ట్ నువ్వు బండి ఎక్కు, నాకు అర్జెంట్ పని ఉంది, బండి ఎక్కు. సరే సరే. కింద పడతావు, చక్కగా కూర్చో. అవును బావా, పెళ్ళికి భరత్ ఎంత టైం దాకా ఉన్నారు మీరు? ఎంత అయింది? 12 అయింది. అవునా, నేనుంటే తెల్లారేది. అసలు అయినా నువ్వు పెళ్ళికి ఎందుకు రాలేదు? ఫైనల్ ఎగ్జామ్స్ ఉండే బావా, అందుకే రాలేదు. అయినా మీ వాయిస్ ఉంటే చాలా దగ్గరలో వాయిస్ ఉన్నట్టే ఉంది బావా. అయినా కొంతమంది వాయిస్లు దగ్గర ఉంటాయిలే. ఇంకెంత దూరం బావా? ఇగో దగ్గరికి వచ్చినావు, ఇక్కడనే పక్కనే ఇల్లు. ఏంది ఇంకా అత్తలేరు? అగో చెల్లె, మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నావానే చెల్లె? అంత బాగానే. ఇంటికాడ అమ్మ నాన్న అందరు మంచిగా ఉన్నారా? అందరు ఎగ్జామ్స్ ఎట్లా రాసినవే? చాలా బాగా రాసిన. ఏమండి, అన్నం తినిపోండి. నాకు మా ఫ్రెండ్ గారితో అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ వస్తా. రా చెల్లె, ఇంట్లోకి పోదాం. బావని చూసినావానే? ఎట్లున్నాడు? మంచిగా ఉన్నాడా? ఇక్కడనే అక్క కిక్ సినిమాలో రవితేజ మాస్క్ పెట్టుకున్నట్టు బావ హెల్మెట్ పెట్టుకుని వచ్చిండు నా దగ్గరికి. అయ్యో, అయితే ఇంకా నువ్వు బావని చూడలేదానే? లే చూడలే. చిన్న పూజ ఎప్పుడు వచ్చినవే? అత్తమ్మ ఇందాకనే వచ్చిన. అమ్మ బాబు మంచిగా ఉన్నారా? అందరు బాగానే ఉన్నారు. అవి పెయిండే. ఆయనకి బయట ఏదో పని ఉన్నదట అత్తమ్మ, వాళ్ళ దోస్తులను కలిసి వస్తా అని పోయిండు. సరే, మరి చిన్నదానికి అన్నం గిట్ల పెట్టుకున్నాడు. సరే అత్తమ్మ, పెడతా. చెల్లె రా ఇంట్లోకి. మీ అవ్వ పోరాళ్ళకి ఏం పనులు ఆడుకుంటూ ఆడుకోకండి, కట్టడానికి కింద వారి స్పీకర్ మీ అవ్వ మళ్ళీ అయితే నేను కాళ్ళు కొడతాం. బండి మీద వచ్చినవారా? బండి మీద తంద దమ్మత్తారా? ఎవరిని గింత దమ్ము ఇస్తారా బండి మీద వచ్చినోడు? దమ్ము కాదురా, ఇది టెన్షన్ రా. ఏమైద్దో, ఏం కొంపలు మునుగుతాయి అని టెన్షన్ రా. ఏం కనుక అరేంజ్ చేసిన కొంపలు మునుగుతాయిరా? అసలు ఏమైందో చెప్పరా? అరే, నా భార్య నా మరదలు తీసుకురామందిరా, తీసుకొచ్చిన. మరదలు తీసుకొచ్చా మంచిదే కదా, నువ్వేం టెన్షన్ పడుతున్నావు? అసలు నా మరదలు ఎవరో తెలుసారా? ఎవరురా నువ్వు చెప్పా, నాకే అరే ఏం చేయాలో అర్థమైతలేదురా, టెన్షన్ అవుతుందిరా. అరే మరి నిన్ను చూసిందారా? అరే ఆమె నన్ను చూడకుండా, నన్ను గుర్తుపట్టకుండా ఈ హెల్మెట్ నన్ను ఎత్తిపైన పెట్టుకుని వచ్చిండ్రా. ఇప్పటికైతే కవర్ చేసిండ్రా. మరి ఇప్పుడంటే హెల్మెట్ పెట్టుకోవచ్చినావు, మరి రాత్రి ఇంటికి వచ్చి చూడరా? మరి రాత్రి ఇంటికి ఎట్లా పోతావురా? అరే అది నాకు అర్థం కాకనే గారా, ఏదైనా సలహా కోసమే గారా దగ్గరకు వచ్చింది. ఐడియా. అరే రాత్రి నీ మరదలు తిని పనేదాకా నువ్వు ఇంటికోకురా. అరే మంచి ఐడియా ఇచ్చినవరా, ఇప్పటికైతే ఇట్లా గడిచిపోతుంది. మరి రేపెట్లరా? రేపెట్ట తప్పించుకోవాలి?
ఏముందిరా మబ్బులా మీ మరదలు ముందు పొలం కాడికి రారా, రేపటి సంగతి రేపు చూసుకుందాం. సరేరా. అరే రాత్రి అయ్యే వరకు ఓ బిర్రా అయిపోదాం పద. దరా. ఏంది అక్క బావ ఇంకొస్తలేడు? ఏమోనే చెల్లె, రోజు ఈ పాటికి ఇంట్లోకి వచ్చేటోడు, ఇవాళనేమో లేట్ అయింది. ఇక అత్తడు కావచ్చు. నువ్వైతే ఇంట్లోకి రావే, దోమలు గుట్టి పాడైతాని. బాగా వస్తాడు కందా. అవునే అక్క, బావ నేను మంచిగా చూసుకుంటాడా? పిచ్చిదానా, మంచిగా చూసుకుంటాడా ఏంది? మీ బావ నన్ను ప్రేమగా చూసుకుంటాడు. ప్రేమగా తిన్నావా అని అడుగుతాడు. ఎవరింట్లోనైనా భార్యాభర్తలు అన్నప్పుడు 2 కంచాలు ఉంటాయే, కానీ మా ఇంట్లో ఒక్కటే కంచం ఉంటుంది. ఒక్కటే కంచంలా ఇద్దరము కలిసి తింటాం. ఒక మాటలో చెప్పాలంటే శివుడు పార్వతికి ఎట్లయితే అర్ధభాగం ఇచ్చిండో మీ బావ కూడా నాకు అర్ధభాగం ఇస్తాడే. మీ బావకు నేనంటే మస్తు ఇష్టమే. అదృష్టవంతురాలు అక్క, అసలు మంచి భర్త దొరికినందుకు. బావేందే ఇంకా వస్తలేడు చూద్దామంటే? సర్లే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. సరేనే, పండుకో. నువ్వు అసలుకే నిద్ర కాగవు. ఏమైందండి వాళ్ళు ఇంత టైం అయింది? పొలం కాడ అన్ని ఒడ్లు దిగిపోయినాయి, అవన్నీ సరిగి వచ్చే వరకు గీయాలైంది. సరే, నేను పోయి అన్నం పెట్టుకొస్తా. అవును కానీ మీ చెల్లి అన్నం తిన్నదా? అది అప్పుడే తిన్నదండి. ఇదివరకు దాకా బావ ఎప్పుడొస్తాడు అని అడిగి ఇప్పుడే పడుకున్నదండి. నేను అన్నం పెట్టుకొస్తా అండి. అక్క చెప్పే. బావేడే? బావ పొలం కాడికి పోయిండే. అబ్బా, ఈరోజు కూడా పొలం కాడికేండా? ఈరోజు నన్ను బావని చూసేది ఉందా లేదా నాకు? అయ్యో, ఏందే చెల్లె, వచ్చిన కానుండి బావా అని గలవరిస్తాను. ఒక 10 నిమిషాలు ఆగు, ఇంటికే అత్తన్నట్టున్నాడు. నేను వచ్చిందే బావని చూడనీకే. 10 నిమిషాలు కాదు కదా, 10 సెకండ్లు నేను ఆగా. బావని చూసేద్దాం మనం. చెల్లె ఆగి దాకా నా మాట ఇంటవా అన్న చెల్లె? గంతెండ కొడుతుంది. ఓ 10 నిమిషాలు అయితే బావి ఇంటికి రాకపోవా అని వచ్చేసినాం. బాగా ఇక పోతున్నాం. బా ఏముంది, దగ్గర దాకా వచ్చినట్టే ఉన్నాం. ఏడున్నాడు చెల్లె? ఇవి ఈ పొలం అంతా మనదేనే. అవునా? బాగానే ఉన్నాడే ఇది పొలం అంతా. వాళ్ళేంది ఇటు హత్తురు? అగో చెల్లె, బావ అక్కడున్నాడే, పని చేస్తాండు. ఇవా చూద్దువు. బా ఇప్పటికి దొరికిండా? ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటారో నేను కూడా చూస్తాను. బావా 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 అరే నిన్న నన్ను బురదలోకి వేసిపోయినావు, దొరకనుకున్నావు. ఇప్పుడు ఎట్లుందిరా, మంచిగా ఉందా?
ఏంది బావా నీకోసం అంతా దూరంకి వెళ్ళి అస్సలు నిన్న హెల్మెట్ దిగపోతివి, ఈరోజు ఏమో మీ ఫ్రెండ్ ఏమో ఇట్లా చేసిండు. మా ఫ్రెండ్షిప్ గిట్లనే ఉంటుంది. ఏమండి పా మొహం కడుగుతాపా. నాకు చేతులు లేవానే, నేను కడుక్కోనా? అయినా మిమ్మల్ని పొలం కాడికి ఎవడు రమ్మన్నాడే? పొలం పొంట పాములు అవి ఇవి పురుగులు ఉంటాయి. నడ ఇంటికి నడరే. సరే అండి. చెల్లె రావే. అమ్మయ్యా బతికిపోయినా. ఏడేడు సమయానికి వచ్చి బతికిచ్చిండు. అరే చెప్పిన గారిని ఉన్నాని, నువ్వేం రంది పడకు. ఇంకొక 2 రోజులు ఇట్లా కనబడకుండా తిరిగితే మీ మరదలు మీ అత్తారింటికి పోతుంది. ఏం రంది లేకుండా ఉండొచ్చు. అరే ఇప్పటికైతే ఇట్లా గడిచింది, కానీ ఇంకా 2 రోజులు ఎట్లా గడుతావు ఏమోరా. ఏదన్నా మంచి ఉపాయం ఆలోచించాలరా. అరే అతిగా ఏం ఆలోచించకు, పారా పోదాం. పారా. రోజున నీకు పెళ్ళైన తర్వాత నీకే అర్థమవుతుంది. సరే నందిని ఇంటికాడ ఉన్నట్టుంది కదా. చెల్లి అది ఒక్క నిమిషం అక్క, ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, నేను మాట్లాడొస్తా. నందినికి ఫోన్ వచ్చినట్టుంది, అటుపక్క పోతుంది. నేను ఇంటి వెనక నుంచి పోతా కనబడకుండా. అక్క ఇందాకేదో చెప్తున్నా. ఏం లేదే, బావా ఇప్పుడే ఇంటికి వచ్చిండు. ఇంటెనకకు కాలు కడుక్కుందామని పోయిండు. అవునా, నేను వెళ్ళి చూస్తా. సరేనే. బా అక్క 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 అక్కడ అది ఏమైందే గట్లాగమైతానో? అక్కడ అది ఏమున్నది అక్కడ? చూద్దాంపా. నేనేనే. మీరా? ఏందండి అవతారం? బావా నువ్వా? మొహం ఏందంత అట్లయింది? నందిని అది పొద్దుగాల పొలం కాడ మా ఫ్రెండ్ గారు నా ముఖం మీద బురద కొట్టిండు కదా, ముఖం అంతా దురదలేసింది. ఈ క్రీమ్ రాసుకుంటే తక్కువ అయిద్దాని వాళ్ళే ఈ క్రీమ్ రాసుకున్నా. ఒక్క నిమిషం మా గుండె అయిపోయినంత పని అయింది. ఫస్ట్ నువ్వు మొహం కడగచ్చుకోపో. నందిని ఈ క్రీమ్ రాసుకున్న వెంటనే కడగద్దట, ఒక 5 గంటల దాకా ఉంచుకోవాలట, లేకపోతే ముఖం అంతా ఖరాబ్ అయిద్దట. ఆ తర్వాత మొత్తానికే చూడరాదు. కడుక్కోనా మరి? ఇప్పుడు కడుక్కోనా? కడకేసుకోనా? వద్దండి, సాయంత్రం వరకు మీరు అట్లనే ఉండండి. సరే ఉండనులే బావా, ఇంకొక 5 గంటలే అన్నావుగా, అసలే చూడక చూస్తున్నా. ఉండనీలే. ఏమండి ఏమండి ఏమండి, ఏంటిదే? కొంచెం అన్నం తినండి. ఇప్పుడు అన్నం తినకపోతే సత్తనానే జరగట. హలో గీత, ఏమన్నా తెలిసిందా? లేదా? అసలు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? ఫోన్ మొత్తం ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయింది గీత ఎక్కడికో. అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తున్నా నేను.
నాకేం అర్థం కావట్లేదు. నన్ను ఎందుకో వాడు మోసం చేస్తుండ అనిపిస్తుంది. ఒకసారి నువ్వు కూడా ట్రై చేయి గీత, ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. నీకు తెలిసిన వాళ్ళని చూడు. సరే. ఇడు ఈడేంది ముఖానికి ఏమో పూసుకున్నాడు. ఏంద్రా నాని ముఖానికి ఏందిరా అది? అమ్మా అది పొలం కాడ ముఖం మీద బురద పడ్డదే, ముఖం అంతా గోగుడు పెట్టింది. ఈ క్రీమ్ రాసుకుంటే గోగుడు తక్కువ అవుతుందని రాసుకున్నాను ఈ క్రీమ్. మరి ఇంట్లో ప్యాన్ కింద కూసోపోయినవరా చల్లగా? ఈ బయట కూర్చుంటే చల్లగాడు పడుతుంది, అందుకే బయట కూర్చున్నా. మరి అన్నం తిన్నావా బిడ్డ? తిన్ననే అమ్మా. సరే. అమ్మయ్యా, ఎల్లడికైతే ఈ క్రీమ్ పేరు చెప్పి నందినికి నా ముఖం కనబడకుండా తప్పించుకున్నా. మరి రేపెట్లా ఎట్లా తప్పించుకోవాలి? ఒకసారి అనిల్ గారి దగ్గరికి పోయి మాట్లాడి ఏదన్నా ఒక ఉపాయం ఆలోచించాలి. ఏమండి ఏమండి ఏమండి, కనీసం హెల్మెట్ అన్న పెట్టుకోకుండా పోతాండింది. అరే అనిల్, ఏందిరా? అరే నువ్వు ఇక్కడ ఉన్నావారా? నీకోసం దొడ్డిక్కడికి పోతాను కారా. నా కోసం ఎందుకు తిరుగుతున్నావురా? దొడ్డికాడ నీ పని అంతా అయిపోయిందా? ఏం పనో ఏమోరా, ఓ పని మీద ధ్యాస ఉంటలేదు, ఓ తిండి మీద ధ్యాస ఉంటలేదురా. నా ఇంట్లో నేనే దొంగ లెక్కలు తిరుగుడు అవుతుందిరా. అంత భయం భయంగా బతుకుడు అవుతుందిరా. మళ్ళీ ఏమైందిరా? నీకు తెలివందారా, నిన్న కొద్దిగా అయితే నా మరదలకు దొరకటోనిరా. అప్పటికప్పుడు ముఖానికి ఒక క్రీమ్ రాసుకొని తప్పించుకున్నారా. ఇట్లా రోజుకొక ఉపాయం ఆలోచించి తప్పించుకుంటా అంటే నా తలపానం తోక్కత్తందిరా. అరే ఏదో ఒక రోజు నా మరదలకి నేను దొరుకుతాను భయం అవుతుందిరా. రోజు రోజుకి నా బతుకు పెనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుందిరా. అరే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది, ఆలోచిద్దాం. అరే ఇట్లా ఎన్ని రోజులని తప్పించుకొని తిరుగుడురా. గుడిలో పడ్డ ఎలుకనన్నా గోల మంచులు పట్టుకొని బయటపడుతుంది కావచ్చు, కానీ నేను మాత్రం ఎట్లా బయటపడాలో అర్థం అవుతలేదురా. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటిరా? నువ్వు ఇట్లా రోజుకొక్కసారి చెప్తే వాళ్ళకి డౌట్ వస్తుందిరా. నీకు యాక్సిడెంట్ అయిందని నాటకం ఆడదాం, ముఖానికి బాగా దెబ్బలు తాకినాయని ముఖం కనబడకుండా పట్టి కడదాం. మేము మరదలిన రోజులు ఇక ఏ బాధ ఉండదు. అరే మంచి ఉపాయం చెప్పారా, థ్యాంక్స్ రా. నీ అసలు ఫ్రెండ్ అందరికి ఉండాలిరా. ఏడు పసుపు ఒక 10 కిలోలు దానికి వెళ్ళేటట్టుంది మంచిగా. ఏమైందండి? అయ్యో అత్తమ్మా, చెల్లె, ఏమండి ఏమండి ఏమైందండి? ఎక్కడి నా తమ్ముడు ఈ దెబ్బలు? అరే ప్రవీణ్కు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తీసుకోవాల్సిన దెబ్బలు బాగా తాకిన ముఖానికి. యాక్సిడెంటా? ఎక్కడ తమ్మి? రోడ్ మీద అయింది. అయ్యో దేవుడా. బండి మీద కలబడ్డాడు. అయ్యో కొడుకా, అయ్యో అయ్యో తలకి దెబ్బ తగిలింది అత్తమ్మ.
నేను పొద్దున పోయేటప్పుడు మొత్తుకున్నా తలకి ఆ హెల్మెట్ అన్న పెట్టుకొని పో అని. నా మాట వినకపాయే. కొడుక ఎంత ఉడుకుతుంది కదరా. అయ్యో దేవుడా, ఏంది కోస మాకు. నా కొడుకు ముఖం కనబడకుండా అయింది, పట్టీలు చల్లకుండా. అక్క అత్తమ్మా బాకేమైంది? బండి మిగిలి పడ్డాడే దేవుడా. పొద్దుగానే తానం చేసి బండి మీద పోతా అంటే హెల్మెట్ అన్న పెట్టుకో అని నేను చెప్పిన. నా మాట పట్టించుకోకుండా బాయే. ఈ రోజులు ఎట్లున్నాయి తెలిసే ఒక మాట చెప్పినప్పుడు వినొచ్చు కదండి. అట్ట ఎట్లా పడ్డావు బావా? అరే అనిలు, డాక్టర్ ఏమన్నాడ్రా? పెద్దగా ముఖానికి దెబ్బలేని దాకలు పెద్దమ్మ, ఏదో చిన్నగా అట్లా గీరకైంది. మీరేం టెన్షన్ తీసుకోకూరి. 2 రోజుల దాకా గోళీలు వాడితే డాక్టర్ తక్కువ అవుతా అన్నాడు. కానీ అట్నే ఇంకో విషయం ఏంటంటే ముఖానికి నీళ్ళ పదం తలగాకన్నాడు. 2 రోజుల దాకా పట్టి తీయకన్నాడు. జర మీరు టెన్షన్ తీసుకోకూరి, జర జాగ్రత్తగా చూసుకోరు వాడిని. సరే నేను పోయేస్తావు, జర పైలం, జర జాగ్రత్త చూసుకోరు. ఇంట్లో వండుకుందురా బిడ్డ. ఈ దెబ్బలు పాడుగాను. పొద్దుగాల ఎవరి ముఖం చూసినావు బిడ్డ? అయ్యో దేవుడా, ఇన్ని దెబ్బలు తాగినావురా. తినడానికి ఏమైనా తీసుకురానండి. ఏం తింటావురా? నేను పాలు గరం చేసి తీసుకురాపోయి తాగుతాడు. హలో అమ్మా, అవునా? సరే నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. అక్క అమ్మ ఫోన్ చేసింది. అమ్మకి బాగా జ్వరం వచ్చిందట, నన్ను అర్జెంట్ ఇంటికి రా అంటుంది. అమ్మకి జ్వరం వచ్చిందట నాని. సరే అయితే నువ్వు ఇంటికి పోయి అమ్మ నడుచుకోపో, బావని నేను చూసుకుంటా. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో నిన్ను బాగా నిడిచిపెట్టి పోతా అనుకోలేదక్క. బావని జాగ్రత్తగా తీసుకో. బావా టైంకి ట్యాబ్లెట్లు వేసుకో, జాగ్రత్తగా ఉండు, ఎక్కువ తిరగకు. అత్తమ్మ నేను పోయొస్తా. వచ్చి 2 రోజులు తుర్తిగా ఉండకుండా పోతున్నావు కానీ చిన్నదానా. అమ్మకి జ్వరం వచ్చింది కదా, అందుకే పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఖచ్చితంగా బావని జోనికి వస్తా. అది ఉందామని వచ్చింది అత్తమ్మ, కానీ ఇప్పుడు అమ్మ ఆరోగ్యం మంచి లేదంటందట కదా. సరే దాన్ని అయితే ఇంటికి పోనిద్దాం, మళ్ళీ ఎప్పుడన్నా సెలవులకు అత్తద్ది. నేను పోయొస్తాక్క. సరే చెల్లె. అత్తమ్మ పోయొస్తా. సరే మంచిది. అత్తమ్మ నేను చెల్లెనికి ఇక్కడ దాకా పోయి ఆటో అన్న ఎక్కించేస్తా. సరే ఎక్కించిరా. జాగ్రత్త బావ. మెల్లగా పోయే. అరే నాన్న, నేను కొన్ని పాలు ఉడుకు చేసుకొస్తా, నువ్వు కూర్చో. అబ్బో, అయినా నా మరదలేళ్ళ ఇంటికి పోదామని తెలుసుంటే గిన్ని నాటకాలు ఆడేవాడిని కాదుగా, గీ పట్టీలు కట్టుకునేటోని కాదు కదా. అబ్బా మోసలుతాను లేదు అప్పటి సంది. అనిల్ గారిని మెల్లగా కట్టరా అంటే టాటర్ మీద అరిగట్టి కట్టలు కట్టి గట్టి గుంజినట్టు కట్టిండు. అబ్బో అయ్యా. అయినా నా మరదలు నా కళ్ళ ముందట ఉన్నప్పుడు దానికి తెలియకుండా అయినా నా లోపల సంతోషపడ్డా. ఎందుకో అది వెళ్ళిపోతా అంటే ఎక్కడనో తెలియని బాధ అనిపిస్తుంది. అసలు నాకేం చేయాలో అర్థమవుతలేదు. నేను పెళ్ళి చేసుకున్న దాన్ని వదిలేయాలా లేక ప్రేమించిన దాన్ని వదిలేయాలా? అయినా నా భార్యకి నిజం చెప్పి తనతో కలిసి ఉందాం అనుకున్నా, కానీ నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా. దాన్ని కలుస్తా, ఒకసారి దాన్ని కలిసి దానికి జరిగిన అన్నీ చెప్తా, అన్ని నిజాలు చెప్తా. అది నన్ను అర్థం చేసుకుంటుంది. అప్పుడు దాన్ని పెళ్ళి చేసుకొని దాంతో నేను సంతోషంగా ఉంటా. నా భార్య నన్ను విడిచిపెట్టిపోయేటట్టు చేస్తా. హలో ఎవరు? పవన్
ఇక్కడున్నారా ఇన్ని రోజుల నుంచి వెళ్ళి 2 నెలలు అవుతుంది పవన్. ఒక్క కాల్ లేదు, మెసేజ్ లేదు. ఇంతమందితో కాల్ చేపించిన, నేను ఎన్నిసార్లు కాల్ చేసినా. ఎక్కడికి వెళ్ళిపోయినావు అసలుకి? నేను గుర్తున్నానా నీకు? నువ్వు కాదు నన్ను కలిసేది, నేనే నిన్ను కలవాలి. మా ఊరికి రా, మనం ఎప్పుడు కలిసే చోటు ఉందిగా, అక్కడికి రా, కలుద్దాం. ఈ నెంబర్ నీదేగా? ఓకే, కొంచెం తొందరరా. బాయ్. ఏమైంది పవన్? వచ్చి ఇంతసేపు అవుతుంది, అయినా ఏం మాట్లాడట్లేదు. నన్ను చూడంగానే నీ ఫేస్లో హ్యాపీనెస్ ఉంటుంది అనుకున్నా. కనీసం తలెత్తిన కళ్ళలో కళ్ళు పెట్టి ఇవ్వలేకపోతున్నావు. మోసం చేస్తున్నావా? ఇంతసేపు నుంచి నేను మాట్లాడుతున్నా, ఏం సమాధానం కూడా నిల్చుంటున్నావు? ఇది చూడు పవన్, తలెత్తినతో మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర. అదేంటి చెప్పు, చెప్పు పవన్, చెప్పు. అంటే నన్ను మోసం చేస్తున్నావా? ఇన్ని రోజుల నుంచి నన్ను ప్రేమించినావా? ప్రేమించినట్టు నటించినావా? చెప్పు. మౌనంగా నిల్చుంటే ఏంటి అర్థం? చెప్పు పవన్. నటించానా? నువ్వంటే పిచ్చి నందిని, నువ్వంటే పిచ్చి. నాకు ప్రేమించడం తప్ప నటించడం రాదు నందిని. ఇన్ని రోజులు నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా లేను నందిని. నీ జ్ఞాపకాలతోటే బతికాను నందిని. మన మధ్యన ఈ 2 నెలల దూరం నాకు 2 సంవత్సరాల లెక్కలు అనిపించింది. నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే నీ మీద ప్రేమను నిన్నే వదులుకునేలా చేసింది. మనం పెళ్లి చేసుకొని నీతో జీవితం పంచుకుందాం అనుకున్నా, కానీ నీతోనే ప్రేమను తెంచుకునే పరిస్థితులు వచ్చినాయి. నందిని, నువ్వు లేకుండా నేను బతకలేను నందిని, నువ్వు లేకుండా నేను బతకలేను. నా మీద అంత ప్రేమ ఉందంటున్నావు, నేను లేకపోతే ఉండలేనంటున్నావు. అలాంటప్పుడు నాతో ప్రేమ తెంచుకోవాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది పవన్? నువ్వే కదా నాకు దూరంగా ఉంటుంది, నువ్వే కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఏమైంది పవన్? నాకు చెప్పు పవన్, చెప్పు. నందిని, నాకు పెళ్ళయింది. మోసం చేసినావా పవన్ నన్ను? ఇంత దారుణంగా నమ్మిన పవన్ నిన్ను ఇంతగానో మోసం చేస్తావా నన్ను? లేదు నందిని, నేను నిన్ను మోసం చేయలే నందిని. దగ్గర రాకు నువ్వు. ఛీ, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు నేను అంటే ఇష్టమని చెప్తున్నావా? నన్ను ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? ఎంత మోసగానివిరా నువ్వు. ఛీ, నీ మొహం చూడాలని కూడా లేదు నాకు. ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు. నందిని, నందిని ఆగు నందిని, ఆగు. నేను చెప్పేది విను నందిని, కొంచెం విను నందిని. నేను చెప్పేది ఒక్క మాట విను నందిని. ఆ పెళ్లి నాకు ఇష్టం లేకుండా జరిగింది నందిని. ఆ పెళ్లి నాకు అసలు ఇష్టం లేదు. ఆగు నందిని. మా అమ్మ చనిపోతుందని ఒకే ఒక కారణంతో ఆ పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క రోజు కూడా నేను సంతోషంగా లేను. పదే పదే నువ్వే గుర్తుకొచ్చినావు నందిని. నేను చెప్పేది అర్థం చేసుకో నందిని, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వంటే నీ ఇష్టం నందిని, నువ్వంటే ఇష్టం. నువ్వు లేకుండా నేను బతకలేను నందిని. నన్ను కాదని ఇంకొక అమ్మాయి మీద తాళి కట్టినప్పుడే, ఆమెతో బంధం ఏర్పరచుకున్నప్పుడే మన మధ్యలో ఉన్న ప్రేమ బంధం తెగిపోయింది పవన్. నందిని, ఒక్కసారి నేను చెప్పేది విను నందిని, ఒక్కసారి నేను చెప్పేది విను. మాట్లాడకు. ఇంకోసారి నా వెంటబడ్డా, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన, నాకు కాల్ చేసిన, నీ కళ్ళ ముందు ఇప్పుడు ఇదే బాయిలో దూకి నేను చచ్చిపోతా. నందిని, నేను చెప్పేది విను నందిని, ఒకసారి నేను చెప్పేది విను నందిని. నందిని, నందిని నన్ను అర్థం చేసుకో నందిని. నేను చెప్పేది ఒక్కసారి విను నందిని, ఒక్కసారి నేను చెప్పేది విను నందిని. ఏంది ఇంకా రాకపాయే? ఇంత చీకటాయే. అగో వస్తాండు కదా. ఎటు పోయిరండి ఇంతసేపు? చీకటికి ఇంత ఘనమాయే. పొద్దుననగా పోయిరు. ఏమండి పలకరేందండి? ఏమైందండి? ఏమండి, ఏమండి ఏమైందో చెప్పండి. అనుకో నీళ్ళు తెచ్చి తాగుతాడు. నీళ్ళు తాగండి. తాగు బిడ్డ. నువ్వు నా కళ్ళ ముందుండే దరిద్రము కన్నానా? అయ్యో
నేను మిమ్మల్ని ఏమన్నానంటే మాట్లాడకే, నా కళ్ళ ముందు ఉండకు. నడా. ఏమైందా నీకు? దయం బట్టి దయది అది ఇప్పుడు నిన్ను ఏమన్నదిరా? మంచిని తీసుకొచ్చి ఇచ్చింది గంతే కదా, నువ్వు దీనికే కోపానికి వస్తాను. అరే నాన్న, అది నీ భార్యరా, ప్రేమించే భార్యను దూరం చేసుకోకురా. నవ్వటోళ్ళ ముందట జారిపడ్డట్టు చేయకురా. ఇక నువ్వే ఆలోచించుకో బిడ్డ. హలో చెల్లె. అక్క అంత బాగేనానే? మంచిగానే ఉన్నది. ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదే, మనసు అంతా మంచిగా లేదు. ఎందుకు అక్క, ఏమైంది? అది అది ఏమైంది అక్క? బావేమని అన్నాడా? మనసు ఏం మంచిగా లేదు చెల్లె. ఏమైందక్క? ఏం లేదు, ఏం లేదు. నేను తర్వాత మాట్లాడతా. అక్కకి ఏమైంది? అసలు ఇట్లెందుకు మాట్లాడుతుంది ఇది? సరే అర్జెంట్ అక్క దగ్గర పోయి రావాలి. ఆడ ఏమైందో ఏమో. అక్క ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే వస్తున్నాక్క, నేను చూడాలనిపించింది. అయినా ఫోన్లో కూడా చక్కగా మాట్లాడలే. ఏమైందక్క? నీ మొహంలో నాకేదో బాధ కనిపిస్తుంది. అయ్యో అదేం లేదు చెల్లె, నాకే కొంచెం జ్వరం వచ్చినట్టు అవుతుంది అంతే. నేను నీ చెల్లెనక్క, ఈ అబద్ధాలు నా దగ్గర నడువు. ఏమైందో చెప్పక్క. అక్క అక్క ఏమైందక్క? ఏమైంది అసలు? అత్తమ్మేమని అన్నదా? పోనీ బావేమని అన్నాడా? ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క. అవునే, సమస్య కాదు, నా జీవితమే వేస్ట్. నేను బతికుండే వేస్ట్. నేను ఇవ్వలకు ఏం పాపం చేయలేదే, నా బతికే ఎందుకు ఇట్లయింది? ఏమైందక్క? అసలు ఏమైంది చెప్పు. అయ్యో దేవుడా. ఏడవకక్క, ఫస్ట్ నువ్వు చూడు. ఏమైంది చెప్పు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితంలో ఇంకేం జరగాలనే? మీ బావకు అసలు నేనంటే ఇష్టమే లేదు. అదేందక్క, బావకు నువ్వు అంటే చాలా ఇష్టం అని నువ్వే కదా చెప్పినావు. అవునే, నేనంటే ప్రేమ లేదు. నేను ఎంతో ప్రేమతోని అన్నం తీసుకుపోయి ఇస్తే నా చేత అన్నం తినడు, నా చేత మంచినీళ్ళు తీసుకుపోయి ఇస్తే నేల కొడతాడు, నా మొక్కం చూపిస్తే దరిద్రం అని నీ మొక్కం నాకు చూపించకు అంటాడు. కనీసం పెళ్ళైన కానుండి నాతో ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడింది లేదు. నేను బతకెందుకే? అయ్యో గట్లెందుకు వేస్తుండక్క బావా? ఏమని చెప్పాలని? కనీసం నాతో మాట్లాడితే కదా ఏమైందని అడిగేది. నేను మాట్లాడితేనే నాకు సమాధానం ఇస్తాడు అంతే. మొన్న నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదక్క, అయినా బావ నేను మంచిగా చేసుకుంటానని చెప్పినావు కదనే. అదంతా ఆయనకు నేనే చెప్పింది.
కనీసం మా చెల్లె మన ఇంట్లో ఉన్న రోజులన్నా నాతో ప్రేమగా మాట్లాడని బ్రతిమలాడుకున్నా. ఇదంతా ఎట్లా భరిస్తున్నావు అక్క? బా మన అమ్మ నాన్నకి చెప్దాం. వద్దు చెల్లె, వద్దు. అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి సంది ఎంతో కష్టపడి పెంచిల్లే. పైగా నాన్నకి ఇష్టమైన సంబంధం అని నేను కూడా నచ్చి పెళ్లి చేసుకున్నా. అమ్మ నాన్న నా బిడ్డ అల్లుడు మంచి సంతోషంగా ఉన్నారు అనుకుంటాళ్ళు. నేను సంతోషంగా ఉన్నా అనుకుంటారులే వాళ్ళు. వాళ్ళను అట్లనే ఉంచుదామే. ప్లీజ్ చెల్లె, వాళ్ళకి చెప్పొద్దు. సరే కానీ నువ్వు ఇట్లా బాధపడకక్క. మనం ఎట్లనన్నా సరే బావని మార్చుకుందాం. నువ్వు ఏడవకు. అయ్యో, నా బాధల పడి నీకు అన్నం పెట్టడే మర్చిపోయింది. దా అన్నం తిందురా. ఓ, మీ బావ వచ్చిండానే? ఏమైందండి అట్లా నిల్చున్నారు? మంచినీళ్ళు తాగుతారా? ఇదిగోండి, తాగండి. చెల్లె, ఈయనేనే మీ బావ. అవును కానీ మీ చెల్లెత్తన విషయం నాకు చెప్పలేదు. అది కూడా నాకు చెప్పకుండానే వచ్చిందండి, అనుకోకుండా వచ్చింది. సరే కానీ నీకు బయటకు వెళ్తా. అయ్యో, ఇప్పుడే కదండి వచ్చింది. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను పోయిస్తా. అయ్యో, ఇంట్లో స్టవ్ మీద పాలు పెట్టిన పొంగుతానవి కావచ్చు. అమ్మా, నేను పొలం కాడికి పోయి ఎట్లా గడ్డేసేస్తానే. సరే బిడ్డ, పైలాగా పో. సరే అమ్మా. అక్క, నాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. నేను అట్లా పొలం కడుకొని వస్తా. సరేనే, పోయిరాపో. నాకు కూడా కొంచెం ఇంట్లో పని ఉన్నది. అట్లనే బావ పొలం కాన్నే ఉన్నాడు, పొలం చూపిస్తాడు పో. ఒడ్ల మీద నడవంగా జాగ్రత్తగానే, జారి కింద పడతావు. నందిని ఇటు పక్క వస్తుంది. చెల్లెతో ప్రేమ, అక్కతో పెళ్ళి. వా, బాగుంది ప్రవీణ్ గారు. సారీ బావగారు, చాలా బాగా నడిపిస్తున్నావు. అది కాదు నందిని. నువ్వు నాకేం చెప్పకు. అరే, నీ మాట నీదే కానీ నేను చెప్పేది వినిపించుకోవా? ఆ రోజే నీకు నిజం చెప్దాం అనుకున్నా, నేను పెళ్లి చేసుకుంది మీ అక్కనే అని. కానీ అప్పుడు నేను చెప్పినా నువ్వు వినిపించుకునే పరిస్థితులు లేవు. నేను ఎంత చెప్పినా కూడా నీ పాటికి నువ్వు వెళ్ళిపోయినావు. అయినా నువ్వు ఇంటికి వచ్చేదాకా నాకు తెలియదు నేను పెళ్లి చేసుకుంది మీ అక్కనే అని. నేను మర్చిపోలేకపోతున్నాను నందిని. మీ అక్క అంటే నాకు ఇష్టం లేదు. తొందరలో మీ అక్కకు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నందిని. నన్ను నమ్ము నందిని. నేను మోసం చెయ్యలేను, నేను మోసం చెయ్యను కూడా నందిని. ఎంత బాగా చెప్పినవారు ప్రవీణ్. ఏంది, వీళ్ళ అక్కకు విడాకులు ఇచ్చి నందిని పెళ్లి చేసుకుంటావా? నీకేమన్నా తలకాయ పని చేస్తుందారా? పిచ్చి కాదురా, తన మీద ఉన్న ప్రేమ. లేకపోతే నందిని మోసం చేసినట్టు అవుతుందిరా. నందిని లేకుండా నేను ఉండలేనురా, తను కూడా ఉండలేదురా. మూడు ముళ్ళ బంధానికి నువ్వు ఇచ్చే విలువ ఇదారా? శ్రీవర్ష నిన్ను నమ్మొచ్చిందిరా. ఆమెను ఎట్లా మోసం చేయబిద్ది అవుతుందిరా నీకు? అదంతా నాకు తెలియదురా. నందిని లేకుండా నేను బతకలేనురా. శ్రీహర్షని నా భార్యగా ఊహించుకోలేకపోతున్నా. అరే కృష్ణ, నీకు తెలుసు కదరా ఈ పెళ్ళి అమ్మ బలవంతం మీద చేసుకున్నా అని. అన్నీ తెలిసి కూడా
నువ్వే ఇట్లా మాట్లాడతావేందిరా? అన్నీ తెలుసు, అన్నిటితో పాటు పెళ్లి బంధం విలువ తెలుసు కాబట్టే నేను ఇట్లా మాట్లాడుతున్నారా. నందిని నువ్వు ఇద్దరు నా ఫ్రెండ్సేరా, అయినా కూడా నీ భార్యతో కలిసి ఉండరా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. అరే ఈ విషయంలో నేను ఎవరి మాట అయినరా? నందిని నా జీవితం, నందిని నా భార్యరా. నువ్వు కూడా అర్థం చేసుకుంటలేవు గారా. ఛే, ఏం చేద్దాం అనుకుంటున్నాను నందిని? నాకేం అర్థమవుతలే కృష్ణ. పవన్ పెళ్ళి వేసుకుంది మా అక్కని. నా ప్రాణం పోయినా సరే మా అక్కకు అన్యాయం జరగనివ్వను. కరెక్ట్ నందిని నువ్వు చెప్పింది. నీలాంటి చెల్లెలు ఉండడం మీ అక్క అదృష్టం. అదంతా సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? ప్రవీణ్కి మా అక్క మీద ప్రేమ ఉట్టాలి. దానికోసం నేను ఏదైనా చేస్తా. అవును, శ్రీవర్ష అంటే ఇష్టం లేదన్న నోటితోనే శ్రీవర్ష నా ప్రాణం అనే పరిస్థితికి వాడిని తీసుకురావాలి. అవును కృష్ణ, ఒక పని చేద్దాం. చెప్పు నందిని. అయ్యో ఏందండి? ఏడా తాగొచ్చినావా? ఎందుకు కొడతానవే? నన్ను బజాట్లేద్దాం అనుకుంటాను. నేను తాగినా అనే. అరే ఏంద్రా, ఏమన్నదా? ఎందుకు కొడుతున్నారా? నాకు తెలియదురా దెబ్బ. కొత్తగా ఈ తాగుడేంద్రా? తాగొచ్చి పోర్ని కొట్టుడేంద్రా? అమ్మా నాకు ఇది అద్దే. దీని ముఖం చూస్తే నాకు అసహ్యం ఎత్తాంది. పోయే కల్లా చక్కలు ఇంటికి పోయి నువ్వు పో. ఇడు ఇంటి ఇడి కొడతాడు పో, పడుపో. అరే ఏమైందిరా నీకు? కూడదని వేసి చేస్తాను, నీకు బుద్ధి ఉందా రేమన్నా? ఎందుకురా నాన్న? ఏమన్నదిరా అది? సీతమ్మకున్నంత ఓపుకున్నదిరా దానికి. నువ్వేం చెప్పకే, నేనేం వినా. ఇదంతా నువ్వే చేసినవే. నేను పెళ్లి చేసుకోనన్నా. నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతా అన్నావు. నీకోసం పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మంచిగా ఉన్నావానే? ఇప్పుడు సంతోషంగా ఉన్నావానే? గట్లంటవేంది నాన్న? నువ్వు అన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటామని అట్లా చేసిండ్రా. ఇప్పుడు ముగ్గురు నరకం అనుభవిస్తున్నావు. ముగ్గురం కాదే, నలుగురం నరకం అనుభవిస్తున్నామే. వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా నాకు ఇష్టం లేని పెళ్లి చేసినావు. అసలు నేను ప్రేమించిన అమ్మ ఎవరో తెలుసానే? నీ కోడలు చెల్లెలు నందిని. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, నందినియే. అయ్యో కొడుక, పెళ్లి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావని అనుకున్నా కానీ ప్రేమించిన అమ్మాయిని కళ్ళ ముందు పెట్టుకొని ఇంత నరకం అనుభవిస్తున్నావని అనుకోలేదురా. ఓకేనా? శ్రీవర్ష బాగున్నావా? హావ్ కృష్ణ, మేము మంచిగానే ఉన్నాం. నువ్వెట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా. ఎప్పుడు వచ్చినావు పట్నం నుంచి? నిన్నే వచ్చిన. అక్కడ పని ఉండే ఇండోలు ఆడనే ఉన్నా. ఇక పని అంతా అయిపోయింది, ఇక్కడనే ఉంటా. ప్రవీణ లేచిండా? ఆయన ఇంకా లేవలేదు కృష్ణ. అవును కానీ నిన్న ప్రవీణ్ గారు ఏ టైంకి వచ్చిండు? నిన్న బాగా తాగినట్టున్నాడు. బస్ స్టాండ్లో చూసిన. అదేం లేదు కృష్ణ, నిన్న ఎవరో వాళ్ళ దోస్తు చిన్న పార్టీ ఇచ్చిండట. కొంచెమే తాగొచ్చిండు. అయినా ఆయన తాగడన్న ముచ్చట నీకు కూడా తెలుసు కదా. మీ ఇద్దరు దోస్తులేనా? నాకు మొత్తం తెలుసు వర్ష. వానికి నీ మీద ప్రేమ లేదు. వాడు మారడు. ఎందుకు నీ జీవితం ఖరాబ్ చేసుకుంటున్నావు? వాడిని వదిలేయచ్చు కదా. శ్రీరాముడు సీతమ్మని అడవిలో వదిలేసిండని సీతమ్మ తల్లి శ్రీరాముని మీద ఎప్పుడు ద్వేషం పెంచుకోలే. ఇంకా ఎక్కువ ప్రేమించింది, ఆరాధించింది.
నేను అంతే. ఆయనకి ఇప్పుడు నా మీద ప్రేమ లేదని నేను ఆయనని ద్వేషించలేను కృష్ణ. నేను సచ్చిన బతికినా ఆయనతోనే. ఆయన లేకుండా నేను బతకలేను కృష్ణ. ఈ తాళి నా మెడలో కట్టినప్పుడే నేను ఆయన మనిషినైనా. ఆయన మారే వరకు నేను ఇట్లనే ఎదురు చూస్తా. అది ఎన్ని రోజులైనా ఎన్ని తరాలైనా. ఇక నువ్వు వెళ్ళు కృష్ణ. సరే ఇక నీ ఇష్టం ఇక. ఏమండి కొంచెం ఛాయ్ తాగండి. ఏమండి ఏమండి కొంచెం ఛాయ్ అన్న తాగెళ్ళండి. ఆడు బస్ స్టాండ్ పోతుండు కానీ అక్కడ తాగుతాడు. నీకు నాకు చాయ్ పోసుకురాపో. మీ చెల్లె లేచిందా? ఆమె కూడా పోయిపో. లేచింది అత్తమ్మ, మొహం కడుక్కుంటాంది. ఉండు ఛాయ్ పోసుకొత్తా. అరే ప్రవీణ్, ఏం చేస్తున్నావు ఇడా? ఏం లేదురా, ఏం చేయాలో అర్థమైతలేదురా. నందిని విషయం ఏం ఆలోచించినవురా? మళ్ళా కొత్తగా అడుగుతున్నావేందిరా? అరే ప్రవీణ్, నువ్వు అనుకున్నంత మంచిది కాదురా నందిని. దానికి వేరేవాడు ఉన్నారా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నారా? నువ్వు శ్రీవర్షని ఇచ్చిపెట్టినంత మాత్రాన నందిని నిన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నావారా? అది నిన్ను చూస్తేనే అసహించుకుంటుందిరా. కళ్ళ ముందు ఉన్న ప్రేమను పక్కన పెట్టి లేని ప్రేమ కోసం చూస్తావేందిరా? అరే కృష్ణ, ఇదంతా నిజమా? నాకు నమ్మబుద్ధి అవుతలేదురా. నందిని నిన్ను చూస్తేనే అసహించుకుంటుంది. కావాలంటే ఒక్కసారి అడుగు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అప్పుడు నీకు అర్థమవుతుంది. బాగుండవు. నందిని ఏంది ఒక్కతే ఇక్కడ కూర్చుంది ఒంటరిగా? నందిని, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్? మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అయినా నీకెందుకు? ఫ్రెండేనా? అవును. అయినా ఎందుకు అట్లా గుచ్చి అడుగుతున్నావు? నందిని మాటల్లో చాలా తేడా వచ్చింది. కృష్ణగాడు చెప్పింది నిజమేనేంది? ఒకసారి కృష్ణగాడు చెప్పినట్టు అడిగి చూద్దాం. నందిని, అది మన ఇద్దరం పెళ్ళి చేసుకుందామా? పెళ్ళా? నిన్న ఏం మాడుతున్నావు బావా? నీకన్నా అర్థమవుతుందా? అదేంది నందిని, మీ అక్కకు విడాకులు ఇచ్చి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. అనుకున్నామా? ఎవరు అనుకున్నారు? అనుకుంది నువ్వు, నేను అనుకోలే. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదా? అనుకున్నా. అది నీకు పెళ్ళి కాకముందు. ఎప్పుడైతే నువ్వు మా అక్క భర్త అని తెలిసిందో ఆ క్షణమే నిన్న మనసుని ఊడ్చేసిన. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇప్పుడు ఇష్టం లేదా? ఇష్టమా? 2 నెలలు నన్ను మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకోను నువ్వు. అప్పుడు గుర్తు రాలేదా నీకు ఇష్టం? చూడు బావా, నేను నిన్ను ఎప్పుడో మర్చిపోయినా. అయినా అంత ప్రేమించే మా అక్కనే కాదంటున్నావు. రేపటి రోజున నన్ను కాదనమని గ్యారెంటీ ఏంటిది? నిన్ను పవన్ అని కాకుండా బావా అని పిలుస్తున్నా అంటేనే నువ్వు మా అక్క భర్త అని ఫిక్స్ అయినా కాబట్టే. చూడు బావా, నేను పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. నేను ఇంకొక అతన్ని ప్రేమిస్తున్నా. వాన్నే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. నన్ను మర్చిపో. అయినా నువ్వు నేను కలవడం అన్నది ఈ జన్మలో జరగదు.